థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒక పేరు వినిపిస్తూ ఉంది, మీడియేషన్. జిల్లా కోర్టులలో మీడియేషన్ అనే పేరు చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంది. మనతో సీనియర్ అడ్వకేట్ కర్ర ఎల్లారెడ్డి గారు ఉన్నారు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. సార్ నమస్తే. యా సార్, మీడియేషన్ అనే మాట ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా వినిపిస్తూ ఉంది. అవును, మీడియేషన్ అనే మాట చాలా విపరీతంగా వినిపిస్తున్నది. పేపర్లలో, టీవీలలో మీరు కూడా చూస్తుండవచ్చు. ప్రస్తుత భారత సుప్రీంకోర్టు CJI సూర్యకాంత్ గారు కూడా ఈ 2026 సంవత్సరాన్ని మీడియేషన్ సంవత్సరంగా ఆయన ప్రకటించారు. తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయమూర్తులు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, అడ్వకేట్లు కానీ మీడియేషన్ అనే ప్రక్రియలో మునిగిపోయినారు. పెద్ద ఎత్తున మీడియేషన్ ట్రైనింగ్లు జరుగుతున్నాయి. మీడియేషన్ ప్రక్రియ ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు. నేను సుప్రీంకోర్టు కమిటీ చేత వారం రోజుల పాటు 45 గంటల మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నాను సీరియస్గా. కాబట్టి సర్టిఫికెట్ ఉంది. మీడియేషన్ సర్టిఫికెట్ కూడా నాకు సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు. కనుక ఈ టాపిక్ మీద నేను మాట్లాడడానికి అర్హునని భావిస్తున్నాను. మీడియేషన్ అనేది కొత్తగా ఏం కాదు వెంకట్. మీడియేషన్ అంటే మనం ఇప్పుడు ప్రతి ఊళ్ళో కూడా మీడియేషన్ ద్వారానే చేసుకుంటారు. ఏమంటే మీకు అందరు తెలిసిందే, ఇటువైపు వ్యక్తి ఒక ముగ్గురు నలుగురిని, అటువైపు ఒక ముగ్గురు నలుగురు కోరుకొని వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు డిస్కషన్ తర్వాత, స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఒక కన్క్లూజన్కి వస్తారు, తీర్మానం చేస్తారు. కోర్టులలో తీర్మానం అయినట్టుగా ఇక్కడ 2-3 సిట్టింగ్లలో తీస్తారు. అదే మీడియేషన్ అంటే. ఇక్కడ మెయిన్ చేసే మీడియేషన్ ఏంటంటే, ఆ పంచాయతీలలో పాల్గొనే పెద్ద మనుషులకు లా డిగ్రీ ఉండదు, చట్టం పట్ల పూర్తి అవగాహన ఉండదు, మిడిమిడి జ్ఞానం ఉంటుంది వాళ్ళకి. అందుకని ఆ మీడియేషన్ కంటే కోర్టు ద్వారా జరిగే మీడియేషను, దట్టు మీడియేషన్లో ట్రైనింగ్ తీసుకున్న సీనియర్ అడ్వకేట్లు కానీ, మీడియేషన్లో ట్రైనింగ్ తీసుకున్న జడ్జీలు కానీ చేసే మీడియేషన్ ద్వారా ఎంత లీగల్గా ఉంటుంది. అది లీగల్గా ఏది పాసిబిలిటీ అదే చేస్తారు, ఇల్లీగల్గా చేయరు. సార్ ఇక్కడ దానివల్ల మీకు లాభం. ఇప్పుడు బయట పెద్ద మనుషుల పంచాయతీ అంటారు కదా సార్, అది దీన్ని పంచాయతీ అనొచ్చా? అంతే, పెద్ద మనుషులు చేసే పంచాయతీ లాగానే మీడియేషన్ చేస్తాం. కాకపోతే పెద్ద మనుషులకు చట్టం గురించి తెలియదు. మీడియేషన్లో ఉండేవాళ్ళు చట్టం గురించి తెలిసిన వాళ్ళు, అడ్వకేట్లు అయిన వాళ్ళను లేదా జడ్జీలనే రిటైర్ అయ్యాక వాళ్ళకు మీడియేషన్ ట్రైనింగ్ ఇచ్చేసి చేస్తారు. మీడియేషన్ అనేది మొన్న లావు నాగేశ్వరరావు గారు, ఆయన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, వారు కూడా కొన్ని కోట్ల విలువ చేసే ఒక అంశాన్ని, ఒక డిస్ప్యూట్ను మీడియేటర్గా, మొన్నటి వరకు CJIగా పనిచేసిన చంద్రచూడ్ గారు కూడా ఒక మీడియేషన్ పెద్ద చేస్తున్నారు. అంటే పెద్ద పెద్ద జడ్జీలే, సుప్రీంకోర్టు జడ్జీలే మీడియేషన్ పట్ల ఆసక్తితో పెద్ద పెద్ద వివాదాలని మీడియేషన్ ద్వారా పడుతుంది. కొన్ని మీరు చూడండి, మీడియేషన్ తప్ప వేరే పరిష్కారం ఉండదు. సార్ ఇక్కడ మీడియేషన్ ఇప్పుడు చేసుకుంటే కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదా? ఓకే, దాంట్లో వెంకట గారు మంచి ప్రశ్న అడిగారు. మీడియేషన్ అనేది సమస్య ఉన్నప్పుడు మీడియేషన్ అవసరం పడుతుంది. ఆ సమస్యను మీడియేషన్ ద్వారా లేదా ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకోవచ్చు. లేదా కోర్టులో వేసిన తర్వాత 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఇది లాభం లేదు, ఇది టైం కన్స్యూమింగ్, మళ్ళీ మీడియేటర్ దగ్గర వెళ్దాము, ట్రైన్డ్ మీడియేటర్ దగ్గర వెళ్దాము అని చెప్పేసి కూడా ఇరు పార్టీలు వచ్చి మీడియేటర్ ముందు కూర్చొని మా సమస్య ఇది అన్నప్పుడు ఆయన ఒక పరిష్కారం సూచిస్తాడు. ఇది మీకు బాగానే ఉంటుంది, మీకు లాభం జరుగుతుంది, ఆలోచించుకోండి అని 2వ వాయిదా 3వ వాయిదా ఇచ్చేసి ఆ సమస్యను పరిష్కరించడానికి తగిన కృషి చేస్తాడు. మీడియేషన్ ఏదైనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీడియేషన్ ఏదైనా చట్టబద్ధంగా ఉంటుంది. ఇల్లీగల్ మీడియేషన్ అనేది చెల్లదు. ఇప్పుడు ఇరు పార్టీల నుంచి వెళ్ళి అడ్వకేట్స్ ఉంటారా? మీడియేషన్ అంటే ఒకరే, మీడియేటర్ ఒక్కడే ఉంటారు. అటు వాళ్ళు అడ్వకేట్ తెచ్చుకోవచ్చు. ఈ పార్టీ అడ్వకేట్ తెచ్చుకోవచ్చు, ఆ పార్టీ అడ్వకేట్ తెచ్చుకోవచ్చు. మీడియేటర్ ఇచ్చే డెసిషను అందరి సమ్మతంగా. ఇది చాలా ముఖ్య విషయం, మీరు గుర్తుపెట్టుకోండి. మీడియేషన్ అనేది ఇరుపక్షాల సమ్మతితో, వాళ్ళ అడ్వకేట్ సమ్మతితోటే జరుగుతుంది. ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా మీడియేషన్ అనేది జరగదు. అందరు అడ్వకేట్లు మీడియేషన్ కాదు, అందరు అడ్వకేట్లు మీడియేటర్స్ కాదు. ఇక్కడ హైకోర్టు వాళ్ళు కొందరిని, జనగాంలో నేను, ఇంకొక 2-3 ఉన్నారు, వరంగల్లో కూడా ఇట్లా ఉన్నారు. ప్రతి జిల్లాకు 3-4 మాత్రమే లేదా 2 మాత్రమే మీడియేటర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మీడియేటర్గా అపాయింట్ చేస్తారు 3 ఏళ్ల కాలానికి. 3 ఏళ్లలో వాళ్ళు ఒక 30 కేసులు చేసిందనుకోండి, చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఆ తర్వాత వాళ్ళకి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ ఇంకా పెద్ద విషయాలను మీడియేట్ చేయడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి మీడియేటర్స్ను
ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళనే మీడియేటర్స్గా నియమిస్తారు. యా, మీడియేటర్స్ వల్ల ఇలాంటి కేసులు సత్వరంగా తొలగేటువంటి అవకాశం ఉంది. మీడియేషన్కు అనుగుణమైన కేసులు ఏంటంటే చెక్ బౌన్సింగ్ కేసులు, మ్యాట్రిమోనియల్ కేసులు, పార్టీషన్ కేసులు, ఇవి అన్నమాట. మెయిన్గా రెవెన్యూ కేసులు ఇవన్నీ మీడియేషన్ కిందకు వస్తాయి. మీడియేషన్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు తారసపడితే మీరు అడగండి. కోర్టు ప్రక్రియ కంటే మీడియేషన్ చాలా ఈజీ, చాలా త్వరగా అవుతుంది, చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది. తర్వాత మీ ఇష్టం ఉంటేనే మీడియేషన్ అగ్రిమెంట్ మీద సంతకం పెడతారు, ఇష్టం లేకుండా జరగదు. ఇప్పుడు దీనికి భిన్నంగా లోక్ అదాలత్ కానీ ఇంకా అవి కానీ అవి ప్రక్రియలు ఉన్నాయి. అవి వాటిలలో కొంచెం ఏంటంటే క్రిమినల్ కేసులలో మీకు ఎవరికైనా అనుభవం కలిగి ఉండొచ్చు. క్రిమినల్ కేసులలో మీరు ఒప్పుకోకపోయినా కొన్ని కేసులలో అతను లోక్ అదాలత్ ముందట 2000, 3000 ఫైన్ కట్టి వెళ్ళిపోతాడు చిన్న చిన్న కేసులలో. అక్కడ ఏమైందంటే గాయపడిన వ్యక్తికి లేదా నష్టపోయిన వ్యక్తికి కొంచెం ప్రెషర్ ఉండి ఆ ప్రెషర్ వల్ల మరి ఏం చేస్తాము, ఆయన చట్ట ప్రకారం కోర్టులోనైనా కట్టుకోవచ్చు, లోక్ అదాలత్ కట్టుకుంటున్నాడని అనడం వల్ల ప్రెషర్ లోన్ అవుతాడు. లోక్ అదాలత్లో కొంచెం ప్రెషర్ ఉండొచ్చు, కానీ మీడియేషన్లో 1% కూడా ప్రెషర్ ఉండదు. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. మీకు 2వ వాయిదా 3వ వాయిదా ఇచ్చేసి 6 నెలల వరకు మీడియేషన్ చేయొచ్చండి ఒక ఇష్యూను. మీకు నచ్చేంత వరకు వాళ్ళు చెప్తారు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా వాళ్ళు జవాబులు చెప్తారు. దీన్ని ఉపయోగించుకోవాలి. కోర్టుల మీద భారం తగ్గాలని ఇందాక చెప్పినట్టుగా తాలూకా కోర్టుల నుంచి జిల్లా కోర్టులు, హైకోర్టుల మీదుగా సుప్రీంకోర్టు వరకు ఏ వివాదమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని 3-4 రకాల వివాదాలు తొందరగా అవుతాయి, అవి అనుగుణమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్టీస్ ఉన్నాయి, మీరే మీడియేటర్గా ఉన్నారు. ఒక పార్టీకి నచ్చలేదు, ఇది అయిన తర్వాత ఆ నచ్చని పార్టీ కోర్టుకు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఎస్ మీడియేషన్ వైపు మీరు ప్రయత్నం చేస్తే అయితే అవుతుంది, లేదంటే మీరు మళ్ళీ కోర్టులో ఎదురు. ఇప్పుడు నేను ఒక కేసు మీడియేషన్ చేశాను, నేను ఈయన అడ్వకేట్ని కాదు, ఆయన అడ్వకేట్ని కాదు. ఒక 2-3 ఏళ్ళ వరకు ఆయన కేసు కానీ ఈయన కేసు కానీ నేను తీసుకోకూడదు. అవన్నీ నిబంధనలు ఉన్నాయి, ఎవరి హక్కులకు భంగం కలదు. కాకపోతే ఈ పార్టీ చెప్పింది కానీ ఆ పార్టీ చెప్పింది కానీ నా మనసులోనే ఉండిపోతాయి తప్ప వాళ్ళ కాగితాలన్నీ చూస్తాను, వాళ్ళు చెప్పిన రహస్యాలు వింటాను, వాళ్ళు చెప్పిన సలహాలు వింటాను, కానీ నేను ఎవరికి డిస్క్లోజ్ చేయను. అది మీడియేటర్కు ఉండే మొట్టమొదటి నిబంధన. నువ్వు విన్న కేసులు ఏవి కూడా, ఏ రహస్యాలు కూడా, ఏ పత్రాలు కూడా లీక్ చేయకూడదు, అదర్ సైడ్కి చెప్పకూడదు. వాళ్ళు నేను కాన్ఫిడెన్స్లో తీసుకొని చెప్పినప్పుడు అది నీలోనే ఉండిపోవాలి. అది ఒక నిబంధన ఉంది. కాబట్టి మీడియేషన్కి వెళ్ళే వ్యక్తులకు నష్టమేమి ఉండదు, జరిగితే లాభం జరుగుతుంది. ఇది కాన్ఫిడెన్షియల్గా జరుగుతుందా, దీనికంటూ ఒక హాల్ ఉంటుందా? కొన్నిసార్లు మ్యాట్రిమోనియల్ విషయాలలో క్రుయల్టీ ఉంటుంది. వాడు బెడ్రూమ్లో ఎలాంటి క్రుయల్టీకి పాల్పడడం మనకు తెలియదు. కాబట్టి ఆ మహిళను ప్రత్యేకంగా ఒక మీడియేటర్ ముందు ఆమె మాత్రమే ఉంటుంది. ప్రత్యేకంగా ఆమె సమస్యలు చెప్పుకున్నప్పుడు మళ్ళీ అతను ఒక్కరినే పిలిచి, ఇలాంటి సమస్యలు నీ భార్య చెప్పింది, మరి నువ్వేం చేస్తావు, మరి ఈ కారణాలు కనుక ఆమె కోర్టులో చెప్తే డైవర్స్ అవుతుంది, నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే మీరు కలిసి ఉండే అవకాశం ఉంది, ఒక అవకాశం నీకు ఆమె ఇస్తానంటున్నది, నువ్వు అవకాశం తీసుకొని మళ్ళీ కలిసిపోండి అని చెప్తారు. ఇట్లాంటి వాటికి రహస్యంగానే ఇన్ కెమెరా అంటాము, ఇన్ కెమెరా రహస్యంగా కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ మీకంటూ ఒక హాల్ ఉంటుందా? ఎస్, మాకు మీడియేటర్స్కి ప్రత్యేకంగా హాల్ ఉంటుంది. మేము ఒక్కరితోటే మాట్లాడతాము, ఇద్దరితో కలిపి మాట్లాడతాము, ఇద్దరితో వేరువేరుగా మాట్లాడినాక వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెడతాము, వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తాము, వాళ్ళ అడ్వకేట్ పిలుస్తాము. ఫైనల్ అగ్రిమెంట్ నాడు ఇరు పార్టీలు వాళ్ళ ఇష్టంతో, వాళ్ళ అడ్వకేట్ల ఇష్టంతో, వాళ్ళ అడ్వకేట్ల సంతకాలతో సహా మేము అగ్రిమెంట్ చేస్తాము. అప్పుడు ఎవరు వెనుక పోవడానికి వీల్లేదు, మళ్ళీ ఎవరు అప్పీల్ పోవడానికి వీల్లేదు. ఒకసారి సంతకాలు అయిన తర్వాత మీడియేషన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ మీద సంతకాలు అయిన తర్వాత ఎవరు కానీ హైకోర్టు కానీ జిల్లా కోర్టు కానీ అప్పీల్ పోవడానికి వీలు. మీడియేషన్ అగ్రిమెంట్తో అక్కడితో అది ఎండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కోర్టుకి వెళ్తేనేమో జిల్లా జడ్జి గారు తీర్పిస్తారు. ఇప్పుడు ఇక్కడ మీడియేటర్ గారు తీర్పిచ్చిందే జడ్జి అనుకోవాలా? అందులో తేడా ఏంటంటే మీడియేటర్ గారు ఇచ్చిందే జడ్జిమెంటు, ఈ సంతకాలన్నీ చూసి జడ్జి ఆమోద ముద్ర వేస్తాడు. కానీ మళ్ళీ విచారణ అనేది ఉండదు, ఫైనలైజేషన్ జడ్జి ద్వారానే అవుతుంది. నేను మీడియేటర్గా ఏదైనా సెటిల్మెంట్ చేశాను అనుకోండి, ఇరు పార్టీలు ఒప్పుకున్నారు, వాళ్ళ అడ్వకేట్లు కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు, అప్పుడు నేను ఈ సెటిల్మెంట్ను జిల్లా కోర్టుకు పంపిస్తాను. జిల్లా కోర్టు జిల్లా జడ్జి గారు వాళ్ళ ఆమోద ముద్ర వేస్తారు, లేదా సబ్ జడ్జి గారు లేదా మేజిస్ట్రేట్ గారు ఆమోద ముద్ర వేసి దాన్ని ఫైనల్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు కోర్టు ప్రాంగణంలోనే ఉంటుందా హాల్ అనేది? మీ కోర్టు ప్రాంగణంలో ఉండే వాటిని కోర్ట్ అటాచ్డ్ మీడియేషన్ సెంటర్లు అంటారు. దానికి ఏదైనా
తృణమో ప్రణమో ఫీజు కూడా ఇస్తారు. ఇక రాబోయే రోజులలో జరిగేది ఏంటంటే ట్రైన్డ్ మీడియేటర్స్ ఎవరైనా ఉంటే ప్రైవేటు మీడియేషన్ క్లినిక్, మీడియేషన్ ఆఫీస్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ముందుగా అక్కడ నుంచి మీడియేషన్ సెంటర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అక్కడ నుంచి లైసెన్స్ తీసుకొని మీడియేషన్ పెట్టుకోండి. మీరు ఎలాగైతే ప్రైవేట్ డాక్టర్ను అతని మీద నమ్మకంతో మీరు అప్రోచ్ అవుతారో, ప్రైవేట్ మీడియేటర్ కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇద్దరికి అతని మీద నమ్మకం ఉంటుంది. ఉదాహరణకు నేను టాటా బాటిలే తాగుతానంటే వెంకట్ కూడా టాటా వాటర్ బాటిలే మేము నమ్ముతాం. ఇద్దరు ఏమంటాం, వెంకట్ నేను టాటా బాటిల్ కొంటుంటే ఓకే సార్ నాకు కూడా ఇష్టమే అంటారు. అట్లాగే మీరు మీకు ఇరు పార్టీలకు ఇష్టమైన మీడియేటర్ దగ్గరికి వెళ్తే మీ ఇద్దరు నమ్మకాన్ని ఆధారంగా చేసుకొని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయితే సక్సెస్ అవుతాడు, లేకపోతే మీరు మళ్ళీ కోర్టులోనే మీరు మీ డిస్ప్యూట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. యా, ఈ జనగామలో ఇలాంటి కేసెస్ ఎన్ని వచ్చినాయి? నేను 6-7 కేసులు ఇట్లా చేశాను. నాదే నంబర్ 1 చేశాను. చాలా హ్యాపీగా వాళ్ళు ఉన్నారు. కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని 30% పార్టిసిపేట్ అయి ఉన్నాయి. కాబట్టి ఆ 6-7 కేసుల భారం కూడా తగ్గింది కదా వాళ్ళకి. పార్టీస్ వాళ్ళు హాయిగా ఇంట్లో కూర్చుంటున్నారు కదా, వాళ్ళ డిస్ప్యూట్ అనేది ఎండ్ అయింది కదా, వాళ్ళకి మీదట కోర్టుకు రానవసరం లేదు కదా, వాళ్ళు ఇంకా ఖర్చులు పెట్టుకొని కోర్టు తిరగడము, ఇంకా అడ్వకేట్ ఖర్చు. ఇప్పుడు అడ్వకేట్ ఏం చేస్తాడు, తక్కువ టైంలో అయిందానికి తక్కువ ఫీజు తీసుకుంటాడు, 4-5 ఏళ్ళు అయిందానికి కొంచెం ఎక్కువ ఫీజు తీసుకుంటాడు. అది సహజం, మీకు కూడా తెలిసిందే. వర్క్ను బట్టే ఏ అడ్వకేట్ అయినా, వర్క్ను బట్టే ఏ డాక్టర్ అయినా ఫీజు తీసుకుంటాడు. కాబట్టి మీడియేషన్ ద్వారా ఒకవేళ పరిష్కారం అయితే అడ్వకేట్లకే సమస్య ఉండదు, జడ్జెస్కి భారం తగ్గుతుంది. అసలు లాభం జరిగేది కక్షిదారులకు, పిటిషనర్ రెస్పాండెంట్కు ఎక్కువ లాభం జరుగుతుంది మీడియేషన్ వ్యవస్థను నమ్ముకుంటే. యా, ఇదే మీడియేషన్ గురించి లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యూ వర్డ్స్ పబ్లిక్కి ఏం చెప్తారు? ఏమంటే ప్రతి మీటింగ్లో హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, జిల్లా జడ్జీలు లేదా సబ్ జడ్జి, మేజిస్ట్రేట్ చెప్పేది ఏంటంటే లీగల్ అవేర్నెస్ క్యాంపులలో మీ హక్కుల గురించి మీకు తెలియజేస్తున్నారు. రెగ్యులర్గా మీడియేషన్ లీగల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అట్లాగే ప్రతిరోజు మీడియేషన్ సెంటర్లు నడుస్తున్నాయి. ప్రతి వారము లేదా నెలకొకసారి మెగా లోక్ అదాలత్లు జరుగుతున్నాయి. ఇదంతా కోర్టు వ్యవస్థలో మున్సిపల్ మేజిస్ట్రేట్ నుంచి సబ్ జడ్జి మీదుగా, జిల్లా కోర్టు మీదుగా, హైకోర్టు మీదుగా సుప్రీంకోర్టులో జరుగుతుంది. ఈ 2026 సంవత్సరాన్ని మీడియేషన్ నామ సంవత్సరంగా వాళ్ళు డిజిగ్నేట్ చేసుకొని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. పెద్ద ఎత్తున ఇవన్నీ జరుగుతున్నాయి, వ్యవస్థలో జరుగుతున్నాయి. ఇది ఒక శుభ పరిణామం. దీన్ని ప్రజలందరూ కూడా, మీడియా కూడా ఈ మీడియేషన్ అనే దాని గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసేటట్టుగా చేయాలి. నా ఈ చిన్న ఇంటర్వ్యూ సరిపోదు, చాలామంది దీని గురించి ఆలోచన చేయాలి. ప్రజలందరికీ తెలిసేలాగా, అర్థమయ్యేలాగా వాళ్ళ భాషలో లేదా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన అవసరం ఉంది. మీడియేషన్ అనేది అందరికీ లాభం చేకూర్చేది. రైట్, తక్కువ సమయంలో లాభం చేకూర్చేలా ఈ మీడియేషన్ ఉన్నట్టుగా నాకైతే అర్థమవుతా ఉంది. ఎస్, ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్, బాయ్, టేక్ కేర్.